ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బ్రావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసినాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అను పేరు పెట్టెను. రెహోబోతు అనగా ఎడము అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువునికి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నిలబడి నీ దాసుని కూడా నీవే నీ పరిశుద్ధాత్మ శక్తితో కుమ్మరించి నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ దాసు మీద మరుగుపరిచి నీవే మా అందరితో మాట్లాడుతున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆదికాండము 26-22వ వచనాన్ని మరొకసారి చదువుదాము అందరం కలిసి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అను పేరు పెట్టెను. రెహోబోతు అనగా ఎడము అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ జరిగేటువంటి సందర్భము ఏంటి పాస్టర్ గారు అని నన్ను అడిగితే, ఇక్కడ జరిగేటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, గుడారాలు వేసుకుంటున్నారు, బావిలు త్రవ్వుకుంటున్నారు, ఫిలిస్తీన్లు వచ్చి గొడవ పడుతూ ఉన్నారు, ఆ స్థలాన్ని ఖాళీ చేస్తున్నారు, వేరే చోటికి పోతూ ఉన్నారు, అక్కడ గుడారం వేసుకుంటున్నారు, అక్కడ బావి తవ్వుతున్నారు, అక్కడికి వచ్చి ఫిలిస్తీన్లు ఈ స్థలం మాది ఖాళీ చేయ అంటున్నారు, మళ్ళీ అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్తున్నారు, వేరే చోట గుడారం వేసుకుంటున్నారు, మళ్ళీ అక్కడ బావి త్రవ్వుకున్నారు. ఇట్లా చాలాసార్లు ఇస్సాకుకు మరియు ఫిలిస్తీన్లకు మధ్యలో జగడములు జరుగుతూ ఉన్నాయి, గొడవ జరుగుతూ ఉంది. బాగా వినాల, మంచి వర్తమానం. ఇస్సాకుకు ఫిలిస్తీన్లకు మధ్యలో గొడవ జరుగుతూ ఉంది. దేనివల్ల అంటే, ఇస్సాకు ఫిలిస్తీన్ల స్థలంలో ఉన్నాడని వాళ్ళు ఇస్సాకు త్రవ్వుకున్న బావిని బూడుస్తూ ఉన్నారు, గుడారముతో ఖాళీ చేసి పొమ్మంటూ ఉన్నారు. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలి కదా, నీళ్లు కావాలి. ఆ సమయాల్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడంటే మనకు మినరల్ వాటరు, కొలాయి నీళ్ళు అవన్నీ ఉండేవి. ఆ కాలంలో అబ్రహాం గారి కాలంలో, ఇస్సాకు గారి కాలంలో వచ్చేసి బావులు త్రోగుకుండేవారు. సొంతంగా వాళ్ళే మనుషులను పెట్టుకొని బావులు త్రోగేవారు. అట్లా బావులు త్రోగుతున్నటువంటి సమయంలో ఈ స్థలం మాది, ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసిపోండి అని అంటే వెంటనే ఇస్సాకు గారు అవునా ఈ స్థలం మీద అని చెప్పి అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళేవాడు. అట్లా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అట్లా ఇస్సాకు స్థలం మారుతూ గుడారం వేసుకుంటూ పరిస్థితులు మారుతూ పోతూ ఉన్నాడు ఇస్సాకు. వాళ్ళతో గొడవ వల్ల ఇస్సాకు ఈ స్థలం నాది, నా ఇష్టం, నేను గుడారం వేసుకుంటా, బావి తవ్వుకుంటా అని అనలే ఇస్సాకు వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఇస్సాకు తప్పించుకుంటా పక్కకు పోతా ఉన్నాడు. అట్లా గుడారాలు పెరుగుతున్నాడు, బావి తవ్వుతున్నాడు, బూడుస్తున్నాడు, మళ్ళీ కొత్త స్థలానికి పోతా ఉన్నాడు. అట్లా చేస్తూ 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 పోతా ఉంటే ఒక స్థలంలో గుడారం వేసుకొని బావి తవ్వుతాడు ఇస్సాకు. ఆ స్థలంలోకి ఈ ఫిలిస్తీన్లు రారు. హల్లెలూయా. ఆ స్థలంలోకి ఫిలిస్తీన్లు రారు, గొడవ పడరు, జగడమాడరు. అందుకు ఇస్సాకు ఆ బావికి ఏం పేరు పెట్టాడంట? రెహోబోతు అను పేరు ఆ బావికి పెట్టాడు. రెహోబోతు అంటే అర్థం ఏంటంటే ఎడము అంటే ఏంటంటే దూరముగా ఉండడము. ఇప్పుడు ఇస్సాకు దేనికి దూరంగా ఉన్నాడు? ఇస్సాకు ఇప్పుడు దేనికి దూరంగా ఉన్నాడు చెప్పాలి. మరి ఇంతసేపు మొత్తుకొని చెప్పిన దేనికి దూరంగా ఉన్నాడు ఇస్సాకు? గొడవలకు, జగడాలకు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయకుండా తప్పించుకుంటూ పక్కకు వచ్చేస్తూ ఉన్నాడు. ఎడమ కలిగి జీవించాడు ఇస్సాకు. తన తండ్రికి తగ్గ కొడుకు ఇస్సాకు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి.
అబ్రహాము నేర్పించిన బాట ఏంటంటే, నాయనా ఎవరితో నువ్వు జగడాలు పెట్టుకోవద్దు, నువ్వు తప్పించుకొని సైడ్కి వెళ్ళిపోతా ఉండు, నీకు ఎక్కడ మేలుంటే అక్కడ జీవించు అని ఇస్సాకు తండ్రి నేర్పించిన బాటలు ఇస్సాకు బ్రతుకుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఒక స్థలంలో గుడారం వేసుకున్నాడు. గుడారం అంటే టెంట్ వేసుకున్నాడు, బావి దొక్కున్నాడు. అక్కడికి ఫిలిష్తీయులు ఇంకా గొడవకి రాల. అప్పుడు దాని అర్థం ఏంది, ఇంకా ఆ స్థలం ఎవరిది, దేవుడిచ్చింది అనుకొని ఆ స్థలానికి రెహోబోతు అని పేరు పెట్టినాడు. ఇక్కడ ఈ చిన్న వచనం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఇస్సాకు కూడా పెద్ద సైన్యం ఉంది, బలం ఉంది, పని మనుషులు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు విశ్వాసులకు తండ్రి, ప్రార్థన చేస్తే ఏదైనా గొప్ప కార్యాలు దేవుడు చేసేటువంటి ఆ తలాంతు ఆ బిడ్డ దగ్గర ఉంది. కానీ ఫిలిష్తీయుల జోలికి మాత్రము ఇస్సాకు వెళ్ళలేదు. హల్లెలూయా. ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి ఇష్టపడలేదు ఆ సమయంలో. ఆ రీతిగా మనం కూడా ఈ వచనం ద్వారా ఏం తెలుసుకోవాలంటే, మనం కూడా చాలాసార్లు ఈ లోక సంబంధమైన జగడాలతో, లోక సంబంధమైనటువంటి గొడవలతో, ఇరుగు పొరుగుటువంటి గొడవల సమస్యలతో, లేదంటే భూ సమస్యలతో, లేదంటే కుటుంబ ఆస్తుల విషయాలలో, లేదంటే నానా విధమైనటువంటి జగడాలలో, గొడవలలో మనము కూడా ఏమవుతూ ఉంటామంటే, మనమే ముందు ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు పక్కన నిలబడాలి, పక్కకి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి, సరి చేసుకోవాలి. నష్టపోయినా పర్లేదు, మనం కోల్పోయినా పర్వాలేదు, లాభమేమీ లేకపోయినా పర్లేదు, కానీ మనం ఎలా ఉండాలంట, ఎడమ కలిగి జీవించాలి, ఎడమ కలిగి జీవించాలి. ఇప్పుడు చాలామంది ఈ లోకానికి ఎడమగా జీవించాలనుకుంటారు. అవునా కదా? నేను చాలా బ్రదర్, నా ఫ్రెండ్స్ అందరూ తాగుబోతులండి, నేను వారికి చాలా దూరంగా ఉండాలనుకుంటున్నాను అని అంటారు కదా. అదే రీతిగా చాలామంది బ్రదర్, నా పరిస్థితులు, నా చుట్టూన్న వాళ్ళందరూ కూడా చెడు సాంగత్యం పాపులే, వారికి నేను ఎడమగా ఉండాలా, వారికి నేను దూరంగా ఉండాలా అని చాలామంది అనుకుంటారు. కానీ ఉండగలుగుతున్నారా? ఉండలేకపోతా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఎడమ కలిగి జీవించండి. ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి దాని నుంచి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి దాని నుంచి నువ్వేం చేయాలంట, ఎడమ కలిగి జీవించాలి. దూరముగా నీవు జీవించాలి, మంచి దాని వైపు నిలబడాలి. లోక సంబంధమైన వారు నిన్ను చాలామంది అంటారు, అన్న మేము మంచిగా బతకాలంటే ఇంక అడవుల్లో బతకాలా, లోకములు అంటే ఇంకా ఖచ్చితంగా పాపం చేయాలి కదా, పాపం చేయలేదు ఎట్లా బతుకుతామంటే, నేను చెప్తా వినండి. లోక సంబంధమైన పాపముతో నిండినటువంటి క్యారెక్టర్ మనకు రాకూడదు. గుర్తుపెట్టుకోండి, మనము లోకములోనే జీవించాలా, మనుషుల మధ్యలోనే ఉండాలా, కానీ మనకేం అంటకూడదు, పాపం అనేది మనకు అంటకూడదు. మనుషుల మధ్యలోనే మనం మంచిగా ప్రవర్తించాలి. చెడు మాటలు, చెడు బూతులు, చెడు సాంగత్యాలు, చెడు అలవాట్లు, వ్యసనాలు అన్నిటిని మనము దూరపరచాలా. మనుషుల మధ్యలో మనం ఎలా ఉండాలా, మాదిరిగా మనము ఉండాలా. ఎడమ కలిగి జీవించండి. వాక్యం చెబుతుంది, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఎడమ కలిగి జీవించండి. ఎడమ కలిగి జీవించడం ద్వారా నీ జీవితంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. ఇప్పుడు ఇస్సాకు అక్కడికి వెళ్ళి బావి తవ్వగానే ఇస్సాకుకు సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఇస్సాకుకు నీళ్లు కొదవలేవు, సమృద్ధిగా ఆశీర్వదించాడు దేవుడు. అందుకే దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. అక్కడ త్రాగడానికి నీళ్లు కొదవేలేవు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పిన దారిలో మనం నడిస్తే దేవుడు మనకు మేలు తప్పక కీడు చేసేవాడు ఆయన కాదు. ఆయన ఆశీర్వదించేవాడే కానీ ఆయన నిరుత్సాహపడి మనల్ని నష్టాలలో త్రోసివేసేవాడు ఆయన కాదు. ఇదే రీతిగా ఇంకొక చిన్న సందర్భం మీకు తెలియపరచాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అబ్రహాము గారు, దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు, అబ్రహామా, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, సమస్తం అన్నిటినీ విడిచిపెట్టి నేను చెప్పేటువంటి కానాను దేశంలో నువ్వు ప్రవేశించు అని దేవుడు అబ్రహాముకు చెప్తాడు. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా విని తన తల్లిదండ్రులను, ఆస్తిని, అంతస్తులను, ఆచారాలు, పద్ధతులు, తన కులము, మతము, జాతి, పూజలు అన్నిటినీ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన దాని మాట మీద కట్టుబడి బయలుదేరితే సమయంలో ఈ అబ్రహాము ఒక అక్కడే లోతు ఉంటాడు. లోతు అబ్రహాం వైపు చూసి, పెదనాయనా నేను కూడా నీతో పాటు వస్తానే పెదనాయనా అంటాడు. ఎవరు? లోతు పెదనాయన
పెదనాన్న నేను నీతో పాటు వస్తానంటే అబ్రహాం అంటాడు, సరే నాతో పాటు వెంబడించు అని అంటాడు. కొద్ది రోజులు బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు ఇద్దరు బాగుంటారు. ఇద్దరు బాగా దేవుని సన్నిధిలో పశువులను కాచుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ ఉంటారు. కొద్ది కాలము జరుగుతున్నటువంటి సమయంలో అబ్రహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపర్లు ఇద్దరికి గొడవ పడుతుంది. బాగా వినాల, ఎవరిద్దరికి గొడవ పడింది? లోతుకి అబ్రహాము కాదు. ఎవరికి? అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపర్లకు ఇద్దరికి ఏం పడింది? గొడవ పడింది. ఇద్దరికి గొడవ పడింది. అప్పుడు అబ్రహాము లోతు ఇద్దరు ఒక చోట కూర్చొని అనుకుంటారు, రే లోతు, నువ్వు తూర్పు ఉంటే నేను ఉత్తరం ఉంటాను, నువ్వు దక్షిణం ఉంటే నేను ఈ పక్క ఉంటాను, నువ్వు ఏ దిక్కెళ్తే ఆ దిక్కు నేను వ్యతిరేకంగా నేను ఉంటాను రా అంటే, అప్పుడు లోతు అంటాడు, నేను సొదొమ వైపు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి నా పశువులను అక్కడే గుడారం వేసుకుంటాను అంటాడు. ఎవరు? లోతు చెప్పిన మాటకు కట్టుబడి అబ్రహాము కూడా దేవుడు చూపించినటువంటి దారిలో అబ్రహాము వెళ్ళిపోతాడు. అబ్రహామేమో తన పశువులన్నిటినీ సమృద్ధితో, ఆశీర్వాదంతో, ఆస్తి అధికమైపోయి గొప్పవాడిగా అబ్రహాము ఎదుగుతూ ఉంటాడు. కానీ లోతు ఏ ప్రాంతంలో ఉన్నాడు? సొదొమ అనే ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. దేనివల్ల? ఒక చిన్న గొడవ వల్ల ఎవరితో దూరం అయిపోయినాడు? పెదనాయనతో దూరం అయిపోయినాడు. పెదనాయన ఏదో తెలుసో తెలియక జరిగిపోయింది, నన్ను క్షమించు పెదనాయన, నేను నీతో పాటే ఉంటాను అంటే లోతు సొదొమకి పోయేవాడు కానే కాదు. అబ్రహాముతో పాటు ఉండేవాడు ఈ లోతు. కానీ ఈ లోతు క్షమాపణ అడిగే హృదయం లేదు. లోతు తన పశువుల కాపర్లు గొడవ పడ్డారనే ఆలోచనతో అబ్రహాముతో గొడవపడి అబ్రహాముతో వేరై సొదొమకు వచ్చి అక్కడ గుడారం వేసుకుంటాడు. సొదొమలో ఎవరున్నారు? పాపులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు. సొదొమ అంతా కూడా పాపంతో నిండిపోయింది. సొదొమ అంతా కూడా అసలు పట్టజాలంత పాపంతో విస్తరించిపోయింది. ఆ సొదొమని 5 మంది రాజులు వచ్చి ఆ సొదొమ మీద యుద్ధం చేస్తారు. 5 మంది రాజులు, ఒకడు పోతే ఒకడు 5 మంది రాజులు వచ్చి ఆ సొదొమ మీద యుద్ధం చేసినప్పుడు లోతు యొక్క ఆస్తిని, తన వంశాన్ని, తన సమస్తం అంతటిని కూడా ఈ రాజులు దొంగతనం చేసి ఎత్తుకొని పోతారు. లోతు బికారుడు అయిపోతాడు. అదే ఒకవేళ అప్పుడు తగ్గించుకొని పెదనాన్నతో పాటు ఉన్నింటే ఏమైందో? లోతు ఆస్తి కూడా అభివృద్ధి అయ్యేది, లోతు పశువులు కూడా అభివృద్ధి అయ్యేది. కానీ ఏమైంది? ఒక చిన్న గొడవ వల్ల ఇద్దరు వేరైపోయి లోతు సొదొమలకు వచ్చి పడ్డాడు. ఆస్తి అంతస్తులు అన్నీ పోయాయి, బికారిగా అయిపోయాడు. అబ్రహాం మాత్రం దేవుడు చూపించిన దారిలో మహోన్నతమైన స్థితిలో అబ్రహాము వెళుతూ విశ్వాసులకు ఆయన తండ్రిగా మారాడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం కూడా చాలాసార్లు లోక సంబంధమైన జీవితం కోసం లోతులాగా నేను జీవించాలా, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలా, నాకు నచ్చినట్టు నేను జీవించాలా, నాకు నచ్చినటువంటి పాపము నేను ధరించుకోవాలా, నాకు నచ్చినటువంటివి నేను చేయాలా, నాకు నచ్చినట్టు నేను జీవితాన్ని నేను కొనసాగించాలా, నేను పాపము చేయాలా, వ్యభిచరించాలా, మోసం చేయాలా, దొంగతనం చేయాలా, అక్రమంగా సంపాదించాలా, లంచం తీసుకోవాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు లోతు వలె. కానీ లోతు ఉండే ప్రాంతం ఏం ప్రాంతం? అది పాపముతో నిండినటువంటి ప్రాంతం. ఈరోజు మనము కూడా లోతు వలె నిలబడిన ప్రాంతం ఎలాంటిది? ఏ లోకంలో మనం జీవిస్తున్నాం? పాపముతో, అన్యాయముతో, అతిక్రమములతో నిండినటువంటి ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. ఇస్సాకు ఏ రీతికైతే ఫిలిష్తీయులకు ఎడబాటు కలిగి జీవించి సంతోషంగా జీవిస్తున్నాడో, ఈరోజు మనము కూడా ఈ లోకానికి ఈ లోకానికి దూరముగా మనం జీవిస్తే లోతులాగా మనము నష్టపోం. హల్లెలూయా. ఇప్పుడు లోతు ఏమైపోయినాడు? లోతు ఏమైనాడు చెప్పాలి? లోతుకి ఏమైంది? ఇప్పుడు లోతు అంతా ఏమైపోయి నష్టపోయినాడు కదా, ఆస్తి అంతా పోయింది. ఎందుకు పోయింది? అబ్రహాముతో గొడవ పడినాడు. దేవుని మాట వినుకోకుండా అబ్రహాముతో సాంగత్యాన్ని విడిచిపెట్టుకొని సొదొమలకు వచ్చి పడ్డాడు. 5 మంది రాజులు వచ్చినారు. ఆ రాజులు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి లోతు యొక్క ఆస్తిని అంతటిని కూడా వాళ్ళు దొంగతనంలాగా స్వాధీనపరుచుకొని లోతుని బికారుని చేసేసినారు. ఈరోజు మనము కూడా అంతే. మన నచ్చిన జీవితంలో మనం జీవిస్తాం, ఎదుగుతాం, మంచి స్థితికి పోతాం. నాకు ఇటీవలే ఒక ఫోన్ వచ్చింది.
ఒక అమ్మగారి దగ్గర నుంచి, అయ్యా నా కొడుకు చాలా ఆస్తిపరుడు, నా కొడుకుకు మంచి జ్ఞానం ఉంది, నా కొడుకు పెద్ద చదువు చదువుకున్నాడు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాడు, చాలా కోటీశ్వరుడయ్యా, కానీ ఇప్పుడు నా కొడుకు దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పి లోకంలో పాపానికి అలవాటు పడ్డాడు, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి జీరో అనిందామా. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడంట? అలవాట్ల వల్ల, వ్యసనాల వల్ల కోట్ల దగ్గర నుంచి ఎక్కడికి పడిపోయాడు? జీరోకు పడిపోయాడు. ఈరోజు మనలో కూడా చాలామంది లోతు సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. చిన్న చిన్న వాటికి విభేదాలు, మందిరానికి దేవునితో విభేదాలు. ప్రభువా నువ్వు నాకు ఇది చేయలేదే, నేను ఈ మందిరానికి రాను. ప్రభువా నువ్వు నాతో మాట్లాడలేదే, నేను ఈ మందిరానికి రాను. ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వలేదే, నేను ఈ మందిరానికి రాను. ప్రభువా నువ్వు నాకు చదువులో జ్ఞానం ఇవ్వలేదే, నీ మందిరానికి నేను రాను. ప్రభువా నాకు ఏమీ నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు దూరముగా జీవిస్తాను, పాపములో జీవిస్తాను, పాపములోనే మరణిస్తాను అని ఈరోజు మానవుడు చెప్తున్న మాట. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమును విసర్జించిన వాడు దేవుని రాజ్యానికి వారసుడవుతాడు. హల్లెలూయా. పాపమును విసర్జించు, పాపమును అసహించుకో, పాపము లోకాన్ని వ్యతిరేకించు, పాపముతో నిండిన బ్రతుకుని మార్చుకో, యేసయ్యను నీ హృదయంలో చేర్చుకొని, యేసయ్య నీ హృదయంలో అంతరంగంలో ఆయనను పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని యేసయ్యను ఆహ్వానించు. ఆయన నీ జీవితానికి వస్తాడు. నీ జీవితానికి వచ్చి దేవుడు నిన్ను గొప్ప వారిగా ఆయన నిన్ను చేస్తాడు. గొప్ప పర్వతము వలె ఆకాశ పక్షులన్నీ ఎక్కడ ఎగురుతాయంటే ఆకాశం పైన ఎగురుతాయి. అవి ఆకాశం పైన ఎగురుతాయంట పక్షులన్నీ. విమానాలు కూడా భయపడతాయి. ఆకాశంలో పక్షుల గుంపులన్నీ ఎదురుగొచ్చినప్పుడు, పక్షిరాజు గుంపులను ఎదురుగొచ్చినప్పుడు విమానాలు కూడా భయపడతాయి. ఎక్కడొచ్చి ఆ రెక్కల్లో పడతాయో, మేము కూలిపోతామో అని భయపడి చేస్తారు. దీన్ని బట్టి దేవుడు నిన్ను కూడా ఆకాశం మీద నిన్ను ఎగిరింపజేయాలని ఆశపడతా ఉన్నాడు. అబ్రహాము వలె మంచి విశ్వాసం కలిగి జీవించు. అబ్రహాము తన కుమారుని వధించడానికి, అబ్రహాము సమస్తాన్ని కోల్పోవడానికి బంధువులను విడిచిపెట్టుకున్నాడు, స్నేహితులను విడిచిపెట్టుకున్నాడు, ఆస్తిని విడిచిపెట్టుకున్నాడు, అంతస్తుని విడిచిపెట్టుకున్నాడు. దేవుడు చూపించినటువంటి కానాను దేశంలో తన భార్య, కుటుంబం అందరూ కలిసి అడుగు పెట్టారు. లోతు కూడా అడుగు పెట్టాడు. ఎవరితో పాటు? అబ్రహాంతో పాటు. కానీ లోతు అబ్రహాంతో పాటు శాశ్వతంగా ఉండలేకపోయినాడు. ఈరోజు మనం కూడా అంతే. యేసు ప్రభువుని నమ్ముకుంటాం, అయ్యా నువ్వు దారిలో వస్తాం, నువ్వు చెప్పినట్టు బ్రతుకుతాం, నువ్వు చెప్పినట్టు చేస్తాం అంటాం. కానీ ఒకానొక సమయంలో ఏదో ఒక నష్టం జరిగినప్పుడు, యేసయ్య నాకు నువ్వు ఇంకా వద్దు, నాకు వాళ్ళే మేలు, వీళ్ళే మేలు, నాకు వాళ్ళు సాయం చేస్తున్నారు, వీళ్ళు సాయం చేస్తున్నారని మనుషుల వైపు చూస్తూ ఉన్నారు చాలామంది. దేవుని వైపు చూడు, దేవుడు నీకు సమస్తము ఉచితంగా ఆయన నీకు దయచేస్తాడు. ఈరోజు పాపము నీ విసర్జించినట్లయితే, పాపమును నువ్వు దూరంగా ఉన్నట్లయితే లోతు లాంటి జీవితం నువ్వు జీవించలేవు. లోతు లాంటి జీవితం మనకొద్దు. మనం ఎటువంటి జీవితం మనం జీవించాలా? అబ్రహాము వంటి జీవితాన్ని మనము జీవించాలి. మాదిరికరముగా దేవుడు చెప్పిన దారిలో మనము నడవాలి. దేవుని కృప కనికరములు మన మీద ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో చాలామంది అంటారు, అన్నా నేను ఏ పని చేసినా కూడా నష్టపోతున్నానన్నా అని చాలామంది అంటారు. ఒకప్పుడు ఒక ఆయన ఉన్నాడు, గ్రహం బెల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు మనం వాడేటువంటి ఫోను కనుక్కునేది ఎవరంటే ఆయనే. మనం వాడే ఫోన్ కనుక్కునే ఆయన పేరేం పేరు? గ్రహం బెల్. అతని భార్య పేరు వచ్చేసి హలో. ఏం పేరు? హలో. అబ్రహాం ఈ గ్రహం బెల్ ఫోన్ని కనుక్కున్నాడు. ఫోన్ కనుక్కున్న సమయంలో చాలా ప్రయత్నాలు చేశాడు, నష్టపోతున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఏదో రీతిగా ప్రపంచానికి నేను ఫోన్ ఇవ్వాలా, ఫోన్ అందించాలని ఆశపడి ట్రై చేసి ఫెయిల్ అవుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, కష్టపడుతున్నాడు. కానీ దేవుడు అంటే ప్రేమ, దేవుని సన్నిధి అంటే ప్రేమ. ఒకానొక రోజున తన కష్టము ఫలించింది. ఫోను స్టార్ట్ అయింది. ఫోన్లో మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే తన భార్య పేరు హలో. ఈరోజు మనందరం కూడా ఫోన్ ఎత్తుతాను ఏమంటాం? హలో అంటే ఇండైరెక్ట్గా మనం ఎవరిని పిలుస్తున్నాం అంటే ఈ గ్రహం బెల్ భార్యని మనం గుర్తు చేసుకుంటున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి పని చేస్తే అది శాశ్వతంగా నిలబడిపోతుంది. ఒక మంచి కార్యము తలపెడితే, ఒక మంచి పేరు తెచ్చుకుంటే శాశ్వతంగా మన పేరు ఉండిపోతుంది. ఇప్పుడు గ్రహం బెల్ అని తన పేరు పెట్టుకోలే, హలో అని తన భార్యను, తను ప్రేమించే భార్యను తను లోకానంతటి కూడా పరిచయం చేశాడు. ఈరోజు నీవు నేను కూడా
తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము ఎదిగే స్థితిలో, కష్టపడే స్థితిలో, మేలు చేసే విషయంలో, పరిశుద్ధత విషయంలో, అన్నిటి విషయంలో కూడా మనము దేవుని పోలి ఆయనను మనము రుజువుపరచాలి, ఆయనను మనం తెలియపరచాల. నిన్ను నువ్వు ఘనత తెచ్చుకోవడం కాదు, నీ పేరు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు, నిన్ను చేసిన వారిని నువ్వు ఘనపరచాలి. నువ్వు పుట్టిన వాని, నువ్వు ఎవరి ద్వారా పుట్టావో వారిని నీవు ఘనపరచాలి. దేవుడు లేనిదే ఇప్పుడు చాలామంది గొడ్రాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలే పుట్టరు, 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా. కానీ దేవుని కృప ఉంటే, దేవుడిచ్చే బహుమానం అయితే ఇప్పుడు మాకులాగా సంవత్సరాన్ని లోపే పుట్టొచ్చు. కానీ ఏం కావాలి మనకు? దేవుని కృప కావాలి. అందరికీ ఒకటే, అన్నీ ఒకటే హార్మోన్స్ అన్నీ ఉంటాయి, కానీ దేవుని కృప లేనిది ఏది జరగదు, దేవుని మహిమ లేనిది ఏది జరగదు. ఆయన అందుకని చెప్తాను, దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన కొరకు సమస్తము చేస్తాడు. లోతు అటువంటి జీవితం జీవించలేదు కాబట్టి సమస్తము నష్టపోయాడు. అబ్రహాము సమస్తము దేవుడు చెప్పినట్టుగా నడిచాడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతికాడు, దేవుడు చెప్పినట్టుగా మరణించాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు ఏమైనాడు? తండ్రి అయినాడు. ఈరోజు నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము మనం ఏం చేయాలా? విసర్జించాలి. పాపమును మనం విసర్జించితే మన శ్రమల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. అది నీది ఏ శ్రమ అయినా, అది అప్పైనా, అవమానమైన, నిందైనా, కష్టాలైనా, అవి ఏవైనా సరే ప్రభు సన్నిధిలో ప్రభుని అడిగితే, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను పాపముని విసర్జించుకున్నాను, నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పిన దారిలో నేను నడుస్తాను, ప్రభువా నాకు సహాయం దయచేయి, నా పక్షం నిలబడు, నాకు గొప్ప సహాయం నాకు దయచే ప్రభువా నువ్వు దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా నీ ప్రార్థన విని నీకు ఆయన జవాబును ఇస్తాడు. ఇంకా మనం ఎంతో ప్రార్థన చేసినా మనకు జవాబు రావడం లేదంటే మన భక్తి సరైన భక్తి కాదు. వారం వారం బల తీసుకుంటున్నాం, కానీ ఎందుకురా మన దేవుడు మన జీవితం గొప్ప కార్యం చేయట్లేదంటే మనలో అన్ని రోత సంబంధ అలవాట్లు ఉన్నాయి, అన్నీ చేస్తున్నాం, వచ్చి బల తీసుకుంటున్నాం. అందుకే పాపము శాపముతో మన జీవితాలు కొట్టబడుతూ ఉన్నాయి. అందుకే నేను చాలాసార్లు బల తీసుకున్నప్పుడు ఏం చెప్తా బల తీసుకునేటప్పుడు, పాపములు ఒప్పుకోండి, పాపములు విడిచిపెట్టండి, పాపములు విడిచిపెట్టి పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, తర్వాత బలలో చేయవేయండి. ఎందుకంటే లేనిపోని శాపాలు కొని తెచ్చుకుంటున్నాం, లేనిపోని కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. మనమే దేవునితో గేములాడి, దేవునితో ఆటలాడుతున్నాం. చాలామంది దేవుని శరీరము, దేవుని రక్తం తినడం ద్వారా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, పక్షులను చూడండి, సమస్త జీవరాస్తులను చూడండి, అవి ఎప్పుడు మనుషుల మీద ఆధారపడవు. వాటి శక్తి మీద, వాటి బలం మీద, దేవుని మీద ఆధారపడతాయి. ఒక సైంటిస్ట్ అంటున్నాడు, ఒక సైంటిస్ట్ ప్లస్ ఆయన మాస్టర్ కూడా, ఆయన అంటున్నాడు, అయ్యా రోజు ఉదయాన్నే కోడి కూస్తుంది కదా, ఆ కోడికి మనం 2 బియ్యం గింజలు వేస్తే ఆ ఒక్కొక్క గింజ కూడా ఆ గింజ తీసుకుంటుంది, ఆకాశం వైపు చూస్తుంది, తింటుంది. ఆ కోడికునే జ్ఞానం మనుషునికి లేదు అంటున్నారు. అంటే మీరు కూడా గమనించారు, కోడి నీళ్లు తాగేటప్పుడైనా, బియ్యం తినేటప్పుడైనా ఏం చేస్తుంది? అది ఆకాశం వైపు చూసి నములుకొని మింగుతుంది. ఈరోజు మనము కొంతమంది అంటారు, నేను తినే ప్రతి మెతుకు మీద నా పేరుంది, నా కష్టం ఉంది, నా శ్రమ ఉంది కదా. ఈరోజు ఎంతమంది లేరట అనేవాళ్ళు. జాగ్రత్త, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, వృధా చేయొద్దు. ఈరోజు అటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన బహుమానం అది, దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ. ఈరోజు నీది నాదంటే ఈ లోకంలో ఏదీ లేదు, సమస్తము అశాశ్వతమైనది. కేవలం శాశ్వతమైన ప్రేమ దేవునిది మాత్రమే. ఇక్కడ ఇస్సాకు ఫిలిస్తీన్లకు జగడం ఆడకుండా ఎడమగా నిలబడ్డాడు, దూరముగా నిలబడుతున్నాడు. లోతు వచ్చేసి అబ్రహాముకు దూరముగా వెళ్ళిపోయాడు. మీకు 2 సందర్భాలు చెప్పిన. మొదటి సందర్భంలో వచ్చేసి ఇస్సాకు మంచి జ్ఞాని, ప్రార్థనాపరుడు, అబ్రహాము కుమారుడు అయినప్పటికీ కూడా ఇస్సాకు గొడవ పడడానికి ఇష్టపడలా, దూషించలా, అవమానపరచలే, ఏం చేయలే. ఫిలిస్తీయులు ఇది నా భూమి, ఈ నుంచి ఖాళీ చేసి పక్కకు పో అంటే వెళ్ళిపోయినాడు. ఒక మారు మాట మాట్లాడలా. అదే రీతిగా ఇంకొక సందర్భం అబ్రహాము లోతు గురించి చెప్పిన. లోతు వచ్చేసి తన కష్టం వచ్చినప్పుడు, గొడవ జరిగినప్పుడు అబ్రహాముని విడిచిపెట్టుకున్నాడు. అబ్రహామును విడిచిపెట్టినప్పటి నుంచి లోతుకి ఏమి వచ్చినాయి? శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి, బికారునిగా అయిపోయినాడు. 2 సందర్భాలు మీకు తెలియపరిచిన. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని విడిచిపెడితే మనం కూడా చాలా కోల్పోతాం, మనం కూడా చాలా నష్టపోతాం, మనం కూడా చాలా అంటే చాలా
కోల్పోతాం. కానీ కోల్పోయిన వాటన్నిటిని దేవుడు మనకి తిరిగి ఇవ్వాలంటే యోబు లాంటి జీవితం మనము జీవించాలి. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి నీకు బహుమతిగా దేవునికి ఇస్తాడు. ఆయన సర్వంతర్యామని వాక్యంలో ఉంది. ఆయన సర్వ సృష్టిని ఆయన శాసించగలవాడని వాక్యంలో ఉంది. ఆయన సమస్త రాసులను సమస్త మానవులను అరచేతులు చెక్కి ఉన్నాడని వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యమైన దేవుడు మాట తప్పేవాడు ఆయన కానే కాదు. కాబట్టి నీకు ఆహారం తక్కువ ఉన్నా, నీకు శ్రమలున్నా, ఇబ్బందులున్నా, నీకు ఏ పరిస్థితిలో నీవు ఉన్నా దేవుని అడుగు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎడమగా జీవించు, ఎడబాటు కలిగి జీవించు, దేవుని సహాయము కోరుకో. ఆకాశం ముందు నీవు నాకుండా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ఇప్పుడు కీర్తనల్లో 1వ అధ్యాయం 1వ వచనం ఏంది? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక కదా. ఏం చేయాలంట? దుష్టుల మార్గం మనం ఏం చేయాలంట? నిలబడకూడదు. మనం చేసే పని ఏంది? అన్నే నిలబడతాం. ఎందుకు? వాడు ఎందుకు భలే మాట్లాడతారా ఎగతాళిగా, కామెడీగా, రెండుసేపు ఉండు, నవ్వుకుందాం. వాడు చూడు పెద్దలు ఎంత బాగా ఎక్కిరిస్తాడో, వాళ్ళు నడిచినట్టే నడుస్తారా అని కొద్దిసేపు వాడి మధ్యలో నుంచొని ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గం ఏం చేయకూడదంట? నిలబడకూడదు. అక్కడ మనకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి ప్రవర్తన ఎలాంటిదో, వారు ఏ పని చేస్తున్నారో అన్నీ మనకు తెలుసు. కానీ మన సాంగత్యం మాత్రము వారితోనే చేస్తాం, వారితోనే ఫ్రెండ్షిప్లు, వారితోనే అన్నీ మనం పంచుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు ఈ లోకం కూడా ఏమైపోయిందంటే డబ్బున్న వానికేమో ఒక స్థితి, పేదవానికేమో ఒక స్థితి. ఈరోజు నేను చెప్పబోయే పరిస్థితి ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. ఆయనకు డబ్బు, కులము, మతము, జాతి, వర్ణ భేదం అనడానికి ఏది లేదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దుష్టుల మార్గమున నడవద్దు, పాపుల మార్గం నిలబడద్దు, అపహాసులు కూర్చున్న చోట నీవు కూర్చోవద్దు. మంచి వారితో ఫ్రెండ్షిప్ పెట్టుకో, మంచి వారితో ప్రార్థన జీవితం జీవించు. సమయం దొరికితే మోకరించి ప్రార్థన చేసే అలవాటు నేర్చుకోండి. 2-3 కలిసి నానా వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు లోకం కోసం ప్రార్థించండి. లోకములో అనేకమైన శ్రమలతో నిండినటువంటి లోకం కొరకు ప్రార్థించండి. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, మన ఇండియా ఇప్పుడు 100 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఎంత కోట్లు? ఎన్ని లక్షల కోట్లు? 100 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇట్నే కానీ ఒక 2 సంవత్సరాలు ఉంటే మన దేశం కూడా శ్రీలంక మాదిరి అయిపోతుంది. శ్రీలంక ఏమైపోయింది ఇప్పుడు? అసలు ఇప్పుడు ఆ దేశమే లేదు. ఆ ప్రజలందరూ కొట్టేసుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, బాంబులు వెలిచి ఎమ్మెల్యేలు అన్నీ మొత్తం రాజ్యం అంతా కూడా కూల్చేస్తున్నారు జనాలంతా. వస్తువులు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. మానవుని జీవితం కూడా నశించిపోతా ఉంది. పాపము క్లైమాక్స్కి వచ్చాం. పాపముల క్లైమాక్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఒక సినిమాలో క్లైమాక్స్ అంటే ఏంది అర్థముగా? హీరో లాస్ట్కి ఏం కావాలా? గెలిచాలా, అవునా కదా? ఇప్పుడు మనం కూడా అసలైన హీరో మన దేవుడు. ఈయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఈ రియల్ హీరోను మనం గెలిపించాలి అంతిమ జీవితంలో, అంతిమ యాత్రలో. ఈ లోకం అనే మాయలో, ఈ లోకం అనే ఉచ్చులో అనేక మంది కృషించిపోతూ ఉన్నారు. నీ కొడుకు లేడా, నీ కూతుర్లు లేరా ఈ లోకం కలిసిపోయిన వారు? అన్న ఏదో తెలుసు, చిన్నపిల్లలు లేనా అని అంటారు చాలామంది. కానీ వాళ్ళు చేసే తప్పులని లోకానికి అందరికీ తెలుసు. చాలామంది నా కొడుకేని వెనకేసుకొచ్చుకుంటారు, నా కుమారుని వెనకేసుకొచ్చుకుంటున్నారు. జాగ్రత్త. మీ కుమారులు, మీ కుమార్తెను సరి చేసుకోండి, మీ కుటుంబాన్ని సరి చేసుకోండి, మంచి దారులు నడిపించుకోండి. వాడు చిన్నప్పుడే వంగితే పెద్దన కూడా వాడు నీ మాటకు లోబడతాడు. చిన్నప్పుడే నీ మాటకు వ్యతిరేకించి నువ్వు వాడిని వెనకేసుకొస్తే వాడి రేపు ఈ దేశాన్ని ఏమవుతాడు? తలదన్నే వాడు అవుతాడు. లాస్ట్కి నిన్ను కూడా తన్నుతాడు. తని నాకు పోయేమో, నా కొడుకు నన్ను తన్నినాడే, నన్ను ఇంట్లోంచి వెంటేసినాడంటే అప్పుడు పెంచుకునే రీతి నీది బాగలేదు. ఈరోజు దేవుని సహాయం కోరుకో. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము జీవించాడు. అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని పెంచుకున్నాడు. ఇస్సాకు గొడవలకు దూరంగా ఉన్నాడు, మనుషులకు దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబం కూడా, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య అందరూ కూడా ఎవరికి దగ్గరగా ఉన్నారు? భర్త ఏమో మందుకి దగ్గర, పిల్లలేమో లోకానికి దగ్గర, ఫోన్లకు దగ్గర, పిచ్చికి, గేములకు, వాటికి వీటికి దగ్గర, భార్య ఏమో సీరియళ్ళకు దగ్గర, సినిమాలకు దగ్గర. దేనికి దగ్గరగా ఉంది లోకం అంటే? లోకం అనే సంద్రంలో మనము నిండా మునిగిపోయాం. ఒకడు అంటాడు, నిండా మునిగాకంగా సలే ఉందిలే అని, నిండా మునిగిన అన్న అంటాడు. లోకముల నిండా మునిగితే ఏమైపోతావంటే నిన్ను పైకి లేపేవాడు ఇంకొకడు లేడు. ఏ మనుషుడు నిన్ను లేపలేడు. కానీ నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా యేసయ్య నా హృదయంలోకి రా,
యేసయ్య నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని బాగుపరచు అని నువ్వు చెబితే త్రాగుబోతులను దేవుడు మారుస్తాడు, వ్యసనపరులను దేవుడు మారుస్తాడు, వ్యభిచారులస్తులను దేవుడు మారుస్తాడు, మోసకరమైన జీవితం జీవించే వారిని దేవుడు మారుస్తాడు, దొంగతనం చేసే వారిని మారుస్తాడు. మన ఆంధ్రప్రదేశ్లో అంతెందుకు, మన ఆంధ్రప్రదేశ్లోనే స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉంది. స్టువర్ట్పురం, ఆ ఊరంతా కూడా దొంగోళ్ళే, ఆ ఊరంతా కూడా దొంగోళ్ళే, ప్రతి ఇంట్లో దొంగోళ్ళే. ఎక్కడన్నా చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ జరిగే దొంగతనాలన్నీ ఎక్కడ ఏ ఊరోళ్ళు చేస్తారు ఎక్కువ అంటే స్టువర్ట్పురం దొంగలే చేస్తారు ఎక్కువ. ఆ దొంగలలో కొంతమంది ఆ వీధిలో అనేక మంది సేవకులు వెళ్ళి రక్షణ సువార్త చెప్పి దేవుని మాట చెప్పి రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు సేవకులు అయినారు. నేను ఒక సాక్ష్యం కూడా ఒక ఆయన పెట్టినాడు, స్టువర్ట్పురం దొంగ నేడు సంఘ కాపరి. ఏంటంటే దొంగ ఏమైనాడు, ఇప్పుడు సంఘ కాపరి అయినాడు. మంచిదే కదా. ఈరోజు మరి మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన జీవితం ఎలాగుందో మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు చాలామందికి ఒక అలవాటు అయింది, ఎదుటోరి వైపు వేలెత్తి చూపించడం. ఎదుటోని పాపమును మనం వేలెత్తి చూపిస్తూ ఉన్నాం, కానీ మన వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయో మనం కూడా చూసుకోవాలి. మన తప్పులు ఎన్ని ఉన్నాయో సరి చేసుకోవాలి. మన వైపు ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, ఎన్ని మోసాలు ఉన్నాయో, ఎన్ని మన మీద ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలా, క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటేనే మనకు NOC అనే సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, బండికి స్టార్టింగ్ ఒక 20,000 కంతు కడతాం, 20,000 డౌన్ పేమెంట్ కడతాం. నెల దానికి ఏముంటాయి, EMIలు ఉంటాయి. EMIలు అన్నీ అయిపోయాక వాడి దగ్గరికి పోయి, సార్ నాకు EMIలన్నీ కట్టేసిన కదా, అన్నీ కట్టిన నాకు ఒక పేపర్ అంటే వాడు ఏమంటాడు, ఒరే నువ్వు టయానికి అప్పుడప్పుడు ఎగరగొట్టినావు, కొన్ని చెక్ బోగస్లు అయినాయి, కొన్ని పెనాల్టీలు అయినాయి, మొత్తం ఇవన్నీ కట్టు అప్పుడు నీకు ఇస్తా అంటాడు. అంటే అప్పుడు నువ్వు బండి కొనిందేమో 70,000, ఇవన్నీ కలిగితే ఇంకొక 30,000 అయితే వాడు లాభం పొందుతున్నాడు నీ వల్ల. అట్లే లోకము కూడా అంతే. లోకము నిన్ను వాడుకుంటుంది, లోకము నీ ప్రతి పరిస్థితిని నిన్ను ఏలుబాటు చేస్తుంది. వాడు డెవలప్ అవుతున్నాడు, నువ్వేమైపోతున్నావు, కృషించిపోతూ ఉన్నావు. ఒకప్పుడు ఒక అందగాడు త్రాగుపోతే అయితే ఏమైపోతాడు, అందహీనుడు అయిపోతాడు, అవునా కాదా? నా ఫ్రెండే ఒకడు ఉన్నాడు, బాగా కండలు పెంచి జిమ్ చేసి కడప జిల్లా వాడిగా జిమ్లో అదేదో పథకం కూడా వచ్చింది, జిమ్ చేసినందుకు బాగా పథకం వచ్చింది. వానికి పెళ్ళయింది, పెళ్ళయి వానికి ఒక చిన్న కూతురు, వాని భార్య సడన్గా విడిచిపెట్టింది, వాని కూతురిని ఆ అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది. వాడు ఒంటరివాడు అయిపోయినాడు, తాగుడికి అలవాటు అయినాడు, వాని కండలు కరిగినాయి. వాడు అసలు ఇప్పుడు ఎట్లున్నాడంటే ఒక టీవీ పేషెంట్ ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. వాడు పెట్టే స్టేటస్, వాడు పెట్టే వాట్సాప్ స్టేటస్ అనేది చూస్తే మన కన్నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు ఎంత బాగా బతికినా నేను, ఇప్పుడు నా బతికేంది ఇట్లా అయిపోయింది అంటున్నాడు. వానికే జ్ఞానం వచ్చింది. ఏం చేస్తుంది, లోకం మనల్ని మాయలో మనల్ని కళ్ళను మూసేస్తుంది. కాబట్టి మనోనేత్రాలు తెరుచుకో, లోకం అనే మాయలో నుంచి బయటికి రా, లోక సంబంధమైన ప్రేమ నుంచి బయటికి రా. తల్లిదండ్రులు చెప్పినట్టు విని, దేవుడు చూపించిన మార్గంలో నడుస్తూ, సేవకుని మాటలకు లోబడి వాక్యానుసారంగా బ్రతికితే మన జీవితాలు బాగుపడతాయి. మన జీవితాలు బాగుపడితే ఏమవుతారని నన్ను అడిగితే దేవుని రాజ్యంలో మనము ఉంటాం. మన పిల్లలు యుగ యుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో ఆయన మన నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తుంటాం. అంతకంటే ఇంక విలువైనది ఏముంది ఈ లోకంలో? అంతకంటే గొప్పది ఏముంది ఈ లోకంలో? ఏముంది ఈ లోకంలో? మహా అంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు మనం ఓర్చుకోలేక, ఓర్పు లేక, సహనము లేక ఎన్ని పాపాలు చేస్తున్నామంటే అన్ని చేస్తూ ఉన్నాం. దారిని పోయి వాళ్ళని తిడతాం, బూతులు ఎట్లా అంటే అట్లా నోటికొచ్చిన ప్రవర్తన, నోటికొచ్చిన క్రియలు ప్రతీది కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రభు సహాయం లేనిది మనం ఏమీ చేయలేం. కాబట్టి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాట ఉంటుంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఏందంట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనం ఏం కావాలంటే ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం కూడా సిలువ వేయబడాలి. మన తప్పులు ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు, నా కొరకు నీ సిలువలో మరణించావు, నా కోసం నువ్వు ఏ పాపము చేయి, నీవు నా పాపములని నీ భుజం మీద మోసుకొని నా పాపముల కొరకు నువ్వు మరణించావు, నన్ను క్షమించి యేసయ్యా నేను దేవుని అడిగితే ఆ మాట నెరవేరుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాదు. ఏంది కాదంట? ఇప్పుడు జీవించేవాడు నేను కాదంటే దాని అర్థమైంది, ఇప్పుడు జీవించేవాడు కళ్యాణ్ కాదు, దేవుని కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలా, జీవించేవాడిని నేను కాదు, నాలో ఉన్నటువంటి దేవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మ ఎవరి మాట వింటుంది, నీ మనస్సు ఎవరి మాట వింటుంది, నీ శరీరము దేహము ఎవరు చెప్పినట్టుగా నడుస్తూ ఉందో ఆలోచన చెయ్యి.
కీలు బొమ్మలాగా సైతానికి మనం అది ఇచ్చేసినాం. ఏముంటుంది దానికి కీ ఉంటుంది, ఇట్లా బొమ్మ ఆడుకునే బొమ్మ ఉంటుంది, ఇట్లా మొత్తం అదే ఆడుకుంటుంది, మనల్ని తిప్పుతుంది, మనల్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంది, అది నవ్వుకుంటూ ఉంది. మనం దాని చేతిలో తోలుబొమ్మలాటలాగా మన జీవితం అయిపోయింది. ప్రభువుని అడుగు, దాని కీలు మన చేతికి ఇస్తాడు. హల్లెలూయా. దాని కీలు మన చేతికి ఇస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను అడుగుము, సైతానుని శీఘ్రముగా నీ కాలు కిందేసి చీతక దొక్కే శక్తి నీకు నేను ఇస్తాను అన్నాడు దేవుడు. ఏం శక్తి ఇస్తాడంట? ఏమి ఇస్తాడంట? సైతానుని ఏం చేసేదానికి ఇస్తాడంట? మన కాలు కిందేసి చీతక దొక్కుతాడంట దేవుడు. చీతక దొక్కే శక్తి మనకి ఇస్తాడంట. అబ్బా అన్న, మనం చితక దొక్కితే అది గమ్మున ఉంటుందా? మళ్ళీ మన మీదకి రాదా? మన మీదకి వచ్చి మనం ఇబ్బంది పెట్టదా అంటే, ఒక్కసారి దాన్ని తొక్కితే ఇంక ఎక్కడికి వస్తుంది? దేవుని సహాయం మనకు కావాలి. నువ్వేం సాధించాలన్నా, ఎంత స్థితికి నువ్వు పోవాలన్నా మనుషుల జ్ఞానంతో నువ్వేమీ చేయలేవు. దేవుని సహాయం లేని, కృప లేని, కనికరం లేనిదే నువ్వేం స్థితికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి లోతు వలె చిన్న చిన్న వాటికి దూరం కాకుండా దేవునికి సంబంధం కలిగి, సహవాసం కలిగి, ఐక్యత కలిగి దేవుని నువ్వు వెంబడిస్తే దేవుడు నిన్ను కూడా ఫలభరితముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి లోతు వలె కాక అబ్రహాం వలె జీవించుదాం. ఫిలిస్తీన్ల వలె కాక ఇస్సాకు వలె మనము జీవించుదాం. ఇస్సాకు అన్నిటికీ కూడా, గొడవలన్నిటికీ ఇస్సాకు దూరంగా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా గొడవలు పడాలని ఎవరొకరు పిలుస్తారు, నేను ఎవరొకరికి ఏదో ఒకటి అంటారు, నువ్వు ఏదో ఒకటి అనాలని సైతాన్ని నీ ఏలుబాటు చేస్తుంది. నువ్వు తప్పించుకొని సైలెంట్గా పక్కకు వస్తే హ్యాపీగా దేవుడు సంతోషపడతాడు. కాదు కూడదని నువ్వు వారి మీదకి ఎగిరి వాళ్ళ మీదకి నువ్వు పోయావు అనుకో, దేవుడు కూడా ఏం నేర్పించారా నీకు? నువ్వు చేసే పని ఏంది? నువ్వు చేసే ఆలోచన ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? ఇట్లున్నాయే, నా బిడ్డ అనుకున్నానే, ప్రతి వారం నా బలలో చేయి వేస్తూ ఉన్నావే, నా శరీరం తింటున్నావే, ఏంది నీ బుద్ధి ఇదా, నీ స్వభావం ఇదా అని దేవుడు కూడా చాలా అంటే చాలా కన్నీరుతో బాధపడతాడు. ఈరోజు నువ్వు బాధ పెట్టాల్సింది దేవుని కాదు. ఎవరిని బాధ పెట్టాలి? నువ్వు సైతాను నువ్వు బాధ పెట్టాలి. దానికి చూపించాలా చుక్కలు, దేవునికి కాదు. చాలామంది అంటారు వాళ్ళ భార్య గురించి ఏదైనా అంటే, నా భార్యకి నేను చుక్కలు చూపిస్తారా అని అంటారు. కొంతమంది నా భర్తకి నేను చుక్కలు చూపిస్తావే అని భార్య భర్తను అంటారు. చుక్కలు ఎవరు చూపించుకోలేరు. దేవుడు అనుకుంటే, దేవుడు సైతాను మనం అనుకుంటే అవి మనకు చుక్కలు చూపిస్తాయి. మనం చూపించేది కొద్దే, సైతాన్ గాడు చూపించే చుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి. అది మనల్ని ఆడుకుంటుంది. కానీ దేవుని సహాయం మన మీద ఉంటే సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తా అన్నాడు? విడుదల మనకు దయచేస్తా అన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేస్తాను. మనకి విశ్రాంతి, నెమ్మది ఇచ్చేది ఎక్కడంటే దేవుని సన్నిధిలోనే. అట్లని చెప్పి దేవుని సన్నిధిలో నిద్రపోతా, ఆవలించుకుంటా, అవి చేసుకుని ఆ విశ్రాంతి కాదు ఇది. ఆ సమాధానం, ఆ నెమ్మది కాదు. మనకు దేవుడు బాగా ఇండ్లు ఇచ్చినాడు, మంచం ఇచ్చి ఇంట్లో పనుకోవచ్చు. మందిరంలో ఏం సమాధానం, ఏం విశ్రాంతి అంటే మనస్సుకి విశ్రాంతి, ఆత్మకు సమాధానం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్రాంతితో సమాధానం కావాలని ఆశపడితే ప్రభు సన్నిధికి శ్రేష్టముగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్న ప్రయాస వ్యర్థముగా పోదు. కాబట్టి ఈ లోకంలో ప్రయాసపడి నువ్వెంత భారమును మోసుకున్నా నీకు మిగిలేది శూన్యమే. నువ్వెంత మంచి పని చేసిన ఈ లోకంలో నిన్ను ఒక్కడన్నా నువ్వు మళ్ళీ మంచి పని చేసినావు అని అంటాడా? ఒక్కడన్నాడు. ఎవడో ఒకడు అబ్బా అంత బాగు చేసినావు కానీ అది ఒక్కటి బా అని అంటారా? ఖచ్చితంగా అంటారు. ఒక్కడు కూడా మనల్ని పొగడడు. నవమాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులు కూడా, ఒరే నీ వల్ల నాకు పేరు వచ్చింది కానీ మధ్యలో ఒక్కటి ఏందిరా అది అని అంటారు. అంటే ఎవరు కూడా మనల్ని సంపూర్ణంగా మనల్ని మహిమపరచలేరు, ఘనత మనకి ఇవ్వలేరు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఆయన మహింపరుస్తా అన్నాడు, ఆయన ఘనపరుస్తా అన్నాడు. కాబట్టి ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చిన సమస్త జనులారా ప్రతి ఒక్కరిని దేవుడు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎంతకాలం ప్రయాసపడతావు? అన్ని నష్టపోతున్నావు. అనారోగ్యము, శ్రమ, కష్టము, ఇబ్బందులు అన్నిట్లో నష్టపోతా ఉన్నావేమో. దేవుని దగ్గరికి రా. దేవుడు నీకు మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు, విశ్రాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన నిన్ను, నన్ను ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. ఈ వర్తమానం వింటున్న వారు ఎవరైనా సరే దేవుని ద్వారా మీరు ప్రేరేపించబడిన వారైతే ఈ క్షణమే, ఈ రాత్రే ప్రభువుని నీ ఇంటికి ఆహ్వానించు.
నీ హృదయంలోకి ఆహ్వానించు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది. అందరూ అంతటా రక్షణ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నిత్యుడగు తండ్రి అని ప్రతి మోకాలు వంగి ప్రభుని ఆహ్వానించును గాక. ప్రతి మోకాలు యేసు నామమున ఆహ్వానించాలి, ప్రతి మోకాలు యేసు ప్రభుని స్తుతించాలి, ప్రతి మోకాలు యేసు ప్రభుని మహింపరచాలా. ఆ రోజు త్వరలో రాబోతుంది. ఈ క్రిస్మస్కి వచ్చే క్రైస్తవులు, ఆదివారం వచ్చే క్రైస్తవులు, గుడ్ ఫ్రైడేకి వచ్చే క్రైస్తవులు అందరూ కూడా దేవుడు ఏరి వారేస్తాడట పక్కన. ఇప్పుడు మనం జల్లెడ పడతాం గోధుమ పిండి, మనము ఏం చేస్తాం, చపాతీ చేసుకుంటే ముందు జల్లెడ బట్టి పిండినంత ఏం చేస్తాం, జల్లెడ బట్టి రాళ్ళను గడ్డలు అన్నీ తీసి ఏం చేస్తాము, పక్కన మారేస్తాం. అవి పిండిలో కలుపుకుంటాం. ఎవడు కలుపుకోడు, తెలివి ఉన్నవాడైతే ఎవడు కలపడు. తెలివి ఉన్నవాడైతే, తెలివి నెలలో అయితే అట్టే విసిగేది, అట్నే చేసుకుని అట్టే తింటారు మురటోళ్ళ మాది. కానీ జ్ఞానవంతులైతే ఏం చేస్తారు, జల్లెడు బట్టి రాళ్ళు గడ్డలు అన్నీ తీసేసి పారేస్తారు. దేవుడు కూడా అంతే. దేవుని రాజ్యానికి ఎవరు కావాలంటే ఆయన రాజ్యానికి మొదటగా నా రాజ్యం నా నీతిని వెతుకువారు నా రాజ్యానికి వారసులు అని అంటాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవునికి ఎవరు కావాలా? జల్లలలో పరిశుద్ధులు కావాలా, పవిత్రులు కావాలా, నీతిమంతులు కావాలా, నిష్కలంకమైనటువంటి వారు కావాలా, సేవ చేసే వాళ్ళు కావాలా, మంచితనం కలిగిన వారు కావాలా, ఒకరికి సహాయం చేసే వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి కావలసిన వాళ్ళు వీళ్ళు. గుడ్ ఫ్రైడే క్రిస్టియన్లు బల్బులు, ఫ్యాన్లు, లైట్లు, పేర్లు రాయించుకునే వాళ్ళు, లేదంటే సౌండ్ బాక్సులు ఇచ్చి మా పేర్లు రాయండి, మీ పేర్లు రాయండి అనేవాళ్ళు. దేవుడు అన్నీ ఏం చేస్తాడు, వీళ్ళందరినీ ఏరి అంటే పక్కన ఇసిరి వారేస్తాడు. ఆయన రాజ్యానికి తీసుకోడు ఆయన. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ప్రభు సన్నిధిలో మనం ఎత్తబడాలంటే మన హృదయం మనము విరుచుకోవాలా, నష్టపరుచుకోవాలా. సమస్తాన్ని మనము పోగొట్టుకుంటేనే దేవుని రాజ్యానికి మనము వారసులు అవుతాం. చాలామంది అంటారు, రే కడుపు మార్చుకొని నిన్ను పెంచినాంరా, కడుపు మార్చుకొని నేను చదువుకున్నాను అందుకే ఈరోజు స్థితిలో ఉన్నాను అంటారు కదా. అంటే కడుపు మాడితే ఏమొస్తుంది, రోషం వస్తుంది, కష్టం వస్తుంది, పని చేయాలా, ఏదో సాధించాలా అనే ఆశ పుడుతుంది. అదే కడుపు కాలుకోకుండా బాగా 3 పూటలు తిని, 4 పూటలు తిని, 5 పూటలు తిని కదా, ఎట్లంటే అట్లుంటే మన జీవితాన్ని మనం ఏమీ సాధించలేం. నువ్వు ఏదైనా కష్టపడాలి, ఏదైనా సాధించాలంటే మొదటగా ఆయన నీతి రాజ్యాన్ని వెతుకు. దేవుడు సమస్తము నీకు బహుమానంగా ఆయన నీకు ఇస్తాడు. అది గర్భఫలమైన, ఆస్తైన, అంతస్తులైన, అందమైన, వివాహమైన, అది ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నీ కోరికలు ఆయన ఏం చేస్తా అన్నాడు, సిద్ధింపజేసి సఫలపరుస్తా అన్నాడు దేవుడు. కాబట్టి నీ కోరికలన్నీ దేవునికి తెలుసు, నీ అవసరతలన్నీ దేవునికి తెలుసు. నీ ఇంట్లో గోధుమ పిండి ఉందా లేదని కూడా దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటావు, అయ్యా ఈరోజు నాకు ఏమి లేవు ప్రభు, నా పరిస్థితి ఏం బాగలేదు ప్రభు, తినడానికి ఏం లేదు ప్రభు నువ్వు అనుకుంటావు. కానీ దేవునికి అన్నీ తెలుసు. నీ ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు కూడా దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు బాధపడద్దు, కష్టపడద్దు, దేవుని కోసం ప్రయాసపడు. ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగు, ప్రభు నాకు ఇది కొరతగా ఉన్నాయని దేవుని అడిగితే దేవుడు నీకు ఏదో ఒక రూపంలోని నీకు ద్వారము తట్టి ఆయన నీకు సహాయము చేస్తాడు. కాబట్టి సహాయం చేసే దేవుడు మనకుండగా మనకి ఈ లోకంలో ఏదియో అక్కర్లేదు. ఈ మాట ప్రతిసారి నేను చెప్తా, దేవుడు మనకుండగా మనకి ఈ లోకంలో ఏదియో అక్కర్లేదు. అది బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా ఎవరైనా సరే దేవుడే మొదటి స్థానం మనం కలిగి జీవించాలి. ఈరోజు నీ ప్రతి పరిస్థితిని, నీ అనారోగ్యమైన పరిస్థితిని డాక్టర్లు బాగు చేయలేకపోతున్నారేమో, లేదంటే ఎన్ని మాత్రలు మింగినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎంత స్థితి, ఎంత కష్టపడి, ఎంత రక్తము తీసినా నీ షుగర్ కానీ, బీపీ కానీ, నీ వ్యాధి బాధ రోగములు నీకు సెట్ అవ్వడం లేదేమో, ఒక్కసారి ప్రభు దగ్గరికి మోకరించి ప్రభువుని అడుగు, ప్రభు వారు సహాయం దయచేస్తారు.